హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలనేది మెజర్మెంట్స్ అనమాట. అంటే మామూలుగా కస్టమర్స్ ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు ఎవరన్నా బ్లౌజ్ తెచ్చిస్తే ఆది బ్లౌజ్తో అయితే కుట్టగలుగుతారు, కానీ కొలతలు తీసుకోవడం రాదు. తీసుకున్నా కానీ ఏ కొలత ఎక్కడ పెట్టాలనేది పర్ఫెక్ట్గా అర్థం కాదనమాట. ఈరోజు మనం పర్ఫెక్ట్గా కొలతలు మన కస్టమర్ వచ్చినప్పుడు ఏమేమి తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్, దేని తర్వాత ఏం తీసుకోవాలి, ఎట్లా రాసుకోవాలి, ప్లస్ దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఊపర్ చెస్ట్ తర్వాత మిడిల్ చెస్ట్ లో వెడల్పు పొడవు కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి చాలా వివరంగా ఒక 10-15 నిమిషాలు నేను వీడియో అనేది తీశాను. మీకు ఈ షోల్డర్ కొలత అలాగే పొడవు కొలతతో పాటు నేను ఏమేమి తీసుకున్నాను, ఎన్ని కొలతలు తీసుకున్నాను, ఎన్ని కొలతలు మనకు బాడీ మెజర్మెంట్లో అవసరమా అనేది మీకు చక్కగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే రేపటి వీడియో గురించి కూడా మీకు వివరించాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు జాయిన్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి, ఓకేనా. అందుకే ఏంటి అంటే ఆది బ్లౌజ్ ఇస్తే ఈజీగా కుట్టగలుగుతూ ఉంటారు. ఆది బ్లౌజ్ లేకుండా మనం బాడీ మెజర్మెంట్ తీసుకోవాలగానే గుండెల్లో భయం అవుతుంది. మనం ఏం తీసుకోవాలి, తీసుకున్నది మనం ఎలా పెట్టాలి అనేది అర్థం కాదు. ఇది చదువు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చాలా చక్కగా నేను వివరిస్తాను. అందరు చక్కగా చూసి నేర్చుకోండి. మీ యూట్యూబ్లో కూడా మీకు ఎందుకంటే ఈ క్లాసులు చెప్పేది నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఎవరైనా అటెండ్ కావాలి అనుకునే వాళ్ళకి క్లాసులు ఇలాగే ఉంటాయని మీకు చెప్పడం కోసమే నేను అన్ని కూడా చాలా క్లారిటీగా వీళ్ళ క్లాస్ మీకు, మీ క్లాస్ వీళ్ళకి చెప్తూ ఉంటాను. చక్కగా చివరి దాకా చూసి లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి, ఓకేనా. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనిషిని కరెక్ట్గా నిలబెట్టాలన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇలా వంగకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా సైడ్కి ఉండకూడదు. కొలతలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి ఏంటంటే పాయింట్తో సహా మనం పట్టుకోవాలి వాళ్ళ బాడీ మెజర్మెంట్ అనుకుంటే మనిషిని కరెక్ట్గా నిలబెట్టాలన్నమాట, వంగకుండా. వాళ్ళు కొలత ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా అని కూడా అననివ్వద్దు. మనం స్ట్రైట్గా ఇలా నిలబెట్టాలన్నమాట. ఒక ఫోటో దిగితే ఎలా అయితే నిలబెడతారో అలా ఈ బొమ్మలాగానే ఇలాగే కదలకుండా నిలబెట్టాలి. ఇలా నిలబెట్టిన తర్వాత మనిషిని మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్. అంటే ఇప్పుడు మనిషిని ఇలా తిప్పాలి, చూడండి. ఇలా తిప్పేసి మధ్యలో షోల్డర్ అంటే మనకి ఎక్కడ, మనకి మెడ మధ్యలో షోల్డర్, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ భుజం మధ్యలో కూడా షోల్డర్ అనేది ఉంటుంది. ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఈ షోల్డర్ మధ్యలో నుంచి మనం ఎలా అయితే తీసుకుంటామో ఇటు షోల్డర్ కూడా ఉంటుంది, ఇటువైపు కూడా, ఇటు అంటే ఇక్కడ ప్లస్ గుర్తు కనబడుతుంది చూడండి, మీకు దగ్గర తీసుకురా. ఇంకో ఇలా ఇప్పుడు ఈ కుట్లది ప్లస్ గుర్తు కనబడుతుంది కదా, ఈ ప్లస్ గుర్తు దగ్గర సెంటర్ అన్నట్టు మనకి. ఈ సెంటర్ కాడ నుంచి మనకి ఎటు తీసుకున్న ముందుకు వైపుకైనా వెనక వైపుకైనా ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకుంటే ఈ కప్పు పొడవు వాళ్ళని బట్టి, అంటే మనిషిని బట్టి, వీళ్ళకి 15 కావాలి 16 కావాలంటే మనం పెట్టొద్దు, అర్థమైందా. వాళ్ళకి ఎక్కడికైతే షేప్ అవుట్ అవుతుందో, ఇప్పుడు ఈమెకి ఇక్కడ నుంచి షేప్ ఇక్కడ దాకా షేప్ ఉంది, ఇప్పుడు ఇక్కడ దాకా మనం పెట్టలేము కదా బ్లౌజ్ ఎవరికైనా, అర్థమైందా. మినిమం 15 పెట్టవచ్చు, ఎందుకంటే ఈ బొమ్మకి స్టమక్ లేదు కాబట్టి. ఇప్పుడు స్టమక్ ఉన్న వాళ్ళకి ఒక షేప్ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ షేప్ ఎక్కడికైతే అవుట్ అవుతుందో అక్కడికే మనకి బ్లౌజ్ ఆగిపోతుంది. అంతకు మించి మనం పెట్టామనుకోండి బ్లౌజ్ అనేది పైకి ఎక్కుతూ ఉంటుంది. అది మనకు అర్థం కావాలి, అర్థమైందా. అది మనకు అర్థమయ్యేటట్టుగా మనం చూసి పెట్టాలి. అంటే 14, 14.5, 15 మినిమం. స్టమక్ లేని వాళ్ళకి ఎంత పొడుగు పెట్టినా షేప్ బెల్ట్ మనం పెద్దగా వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టమక్ ఉన్న వాళ్ళకి మీరు ఇది ఎక్కువగా పెట్టేసి ముందు షేప్ బెల్ట్ మనం తక్కువగా పెట్టుకున్నా, సైడ్ కుట్ల దగ్గరకు వచ్చి ఎక్కువ పెట్టుకున్నా సెట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఓవర్గా మనం కొలతలు ఏం చేయాలంటే మనిషిని హైట్ని బట్టి, వాళ్ళకున్న పర్సనాలిటీని బట్టి మనం పొడవు అనేది పెట్టాలి. వాళ్ళకి ఇక్కడికి పెడితే ఎక్కుతుందా ఎక్కదా, కిందికి ఉంటుందా, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందా, వాళ్ళు వేసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం కప్పు పొడవు తీసుకోవాలి. ఫస్ట్ ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ని కూడా ఎలా అంటే మనకి ఇక్కడ కీలు ఉంటుంది ప్రతి మనిషికి బొమ్మకు ఉన్నట్టుగానే. ఈ కీలుకి యువతలు అనమాట, దీన్ని షోల్డర్ అంటారు. అవతలు వచ్చేసి హ్యాండ్ కిందికి పోతుంది. అది మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ మెడ మీద నుంచి ఈ సెంటర్ పాయింట్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవద్దు, ఎప్పుడైనా మధ్యలో తీసుకోవద్దు. షోల్డర్ని ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. మనిషిని కూడా ఇలా చూడండి, ఇలా తీసుకోవాలి, అర్థమైందా. ఈ షోల్డర్ వచ్చేసి 15.5 ఉందన్నమాట. అంటే కొంతమందికి 16 ఉండొచ్చు, 16.5 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 14 కూడా ఉండొచ్చు. ఈ షోల్డర్ని మనం కరెక్ట్గా ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడ. దీనికన్నా కిందికి తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొలత అనేది మారిపోతుంది, మళ్ళీ టైట్ పట్టవచ్చు, లూజ్ కూడా రావచ్చు. అందువల్ల షోల్డర్ ఏంటంటే ఇటు నుంచి ఇటు 2 ఇంచులు, ఇటు నుంచి ఇటు 2 ఇంచులు, 2.5 ఇంచులని షోల్డర్ అంటారనమాట. ఈ లోపులోనే మనం ఈ షోల్డర్ని తీసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. తర్వాతకు వచ్చేసి షోల్డర్ అయిపోయిన తర్వాత మనకి ఊపర్ చెస్ట్ అనమాట. ఊపర్ చెస్ట్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ చంక కింది భాగం నుంచి చూడండి, ఇలా చూడండి,
ఇలా మనం తీసుకోవాలి. వీళ్ళకి కంఫర్ట్గా ఉందా లేదా, టైట్గా ఉందా లేదా అనేది అడగాలి. అర్థమైందా? ప్రతి మనిషికి ఇది ఇలా తీసుకోవాలి. ఇది టైట్గా తొడిగే వాళ్ళకి టైట్గా పెట్టాలి, కొంచెం లూజ్గా తొడిగే వాళ్ళకి లూజ్గా పెట్టాలి. ఇది మనకి మూడోది అనమాట. ఫస్ట్ కప్పు పొడవు, తర్వాత షోల్డర్, తర్వాతకు వచ్చేసి ఊపర్ చెస్ట్, తర్వాతకు వచ్చేసి మనకి మిడిల్ చెస్ట్. మిడిల్ చెస్ట్ అంటే ఏంటి అంటే మనకి చూడండి ఇలా ఇప్పుడు డాట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఇప్పుడు ఇలా సెంటర్ అనమాట. ఇది అర్థమైందా? ఈ డాట్ పాయింట్ మనకి ఇలా వేసిన తర్వాత దీన్ని మిడిల్ చెస్ట్ అంటారు. ఇక దీన్ని మనం టేప్ తీసుకోవడం కూడా ఇక ఇలా తీసుకోవాలి. మీకు అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కి మాత్రం 100% ఇది కొలవాలి. పర్సనాలిటీని బట్టి మనం ఏంటంటే ఇది కొలవకుండా మనం కటింగ్ చేసామంటే ఖచ్చితంగా టైట్ పట్టేస్తుంది. కొంతమందికి చెస్ట్ భాగం లేదు, అలా మనం కొలవకుండా మనం చేసామంటే మాత్రం ఖచ్చితంగా లూజ్ అవుతుంది. ఇలా మనం చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈమెకి ఎంత ఉంది? 37.5 ఉంది, 38 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఇక వాళ్ళకి మనకి ఇక్కడ సేమ్ ఉండాలనేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ చెస్ట్ ఉండదు, ఎవరికైనా ఇక్కడ ఉంటుంది. ఈ చెస్ట్ని బట్టి మనం దీని కొలత దీనికి, దీని కొలత దీనికే పెట్టుకోవాలి. అర్థమైందా? ఇలా దీన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని తర్వాతకు వచ్చేసి మనం నడుము సైజు చూసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు ఇది వచ్చేసి లాస్ట్ హుక్స్. వీళ్ళకి మనం ఎక్కడికైతే కప్పు పొడవుని క్లోజ్ చేసామో అక్కడ నుంచి మనం నడుము సైజుని చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఇది కప్పు పొడవు ఇక్కడికి కంప్లీట్ చేసి ఇక్కడికి చూసామనుకో టైట్ పట్టేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కప్పు పొడవు ఎక్కడికైతే క్లోజ్ అయిపోయిందో అక్కడికి మనం చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే మనకి 31 వచ్చింది. అర్థమైందా? ఇలా 31 తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 5 కొలతలు వచ్చాయి. ఒకటి కప్పు పొడవు, 2 షోల్డర్, ఒకటి ఊపర్ చెస్ట్, ఒకటి మిడిల్ చెస్ట్, ఒకటి వచ్చేసి వేస్ట్ వచ్చేసింది, మనకి నడుము వచ్చేసింది. తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే డాట్ పాయింట్ వెంటనే తీసుకోవాలి. అర్థమైందా? డాట్ పాయింట్ లాస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడే తీసుకుంటే ఇది బాడీలో ఒక పార్ట్ లాగా మనకి హ్యాండ్ తీసుకోకముందే డాట్ పాయింట్ అంటే రాయాలి. డాట్ అంటే ఏంటి? మనకి ఎక్కువ డాట్ పాయింట్ అంటే మనకి ఏంటంటే ఆ డాట్ పాయింట్ కిందికి ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి ఉంటుంది డాట్ పాయింట్ అనేది. ఈ డాట్ పాయింట్ అంటేనేమో కొస అనమాట. అంటే ఈ డాట్ ఎక్కడి నుంచి అయితే వేసి మనం ముగిస్తామో దాన్ని డాట్ పాయింట్ కొస అని అంటాం అనమాట. అర్థమైందా? పాయింట్ అనే దాన్ని పైన అంటాము, డాట్ అనే దాన్ని కింద అంటాము. అలా మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది డాట్, ఇది పాయింట్. అర్థమైందా? డాట్ పాయింట్ అంటారు మొత్తానికి కలిసి. అర్థమైందా? డాట్ యొక్క పాయింట్ ఇలా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది మళ్ళీ ఏదైతే షోల్డర్ మధ్యలో నుంచి మనం పెట్టామో అక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కొలుచుకోవాలి. ఎక్కడికి వచ్చేసింది? 10 వచ్చేసింది. 10, 10.5, 9, 9.5. కొంతమందికి 11 కూడా ఉంటుంది, హైట్ పర్సనాలిటీని బట్టి. ఓకేనా? ఇలా తీసుకోగానే మళ్ళీ ఇలా కూడా తీసుకోవాలి మనం. అర్థమైందా? ఇలా ఎందుకంటే వీళ్ళు ఇలా ఇక్కడ దాకా స్టమక్ ఉంటుంది కొంతమందికి ఇక్కడ దాకా స్టమక్ ఉంటుంది, కొంతమందికి స్టమక్ ఉండదు, కొంతమంది ఇంకా నిండుగా తొడగాలని కూడా చూస్తూ ఉంటారు. అందువల్ల మనం ఏంటంటే బ్యాక్ పార్ట్తో సంబంధం లేకుండా ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 10 to ఇక్కడ బ్యాక్ డౌన్ అనేది మనకి ఎంత ఉంది? 3 ఇంచెస్ మినిమం, 3 లేదంటే 3.5, లేదంటే పొట్టిగా ఉంటే 2.5. ఇలాగే వస్తుంది. డాట్ పాయింట్ పొడవు ఎవరికైనా 2.5, 3, 3.5. అలా మనం చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని కొలుచుకోవాలి. ఒక 2 ఇంచెస్ కలుపుకోవాలి, అంటే 15 ఇంచులు, లేదంటే 1.5, 14.5. అలా మనం వాళ్ళని బట్టి మన షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఖర్చుల్ని కలుపుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ తీసుకోవాలి. అంతే. మనం ఇక్కడ తీసిన దానికి ఇక్కడికి సంబంధం లేదు. బ్యాక్ పార్ట్కి మనం ఎంతైతే ఉందో అంతే పెట్టుకొని దీనికి కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చేసేసరికి మనం వాళ్ళ బాడీకి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అంతే. మెయిన్ ఏంటంటే చెయ్యి ఇలా పైకి లేపితే బ్లౌజ్ పైకి రాకుండా ఎలా అయితే ఉంటుందో అంత మనం తీసుకుంటే సరిపోతుంది. అలా మనం తీసుకుని 100% సెట్ చేయాలి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వెడల్పు చెస్ట్ ఉన్న వాళ్ళకి, దగ్గర చెస్ట్ ఉన్న సిస్టర్స్కి మనం ఎలా కొలుచుకోవాలంటే ఇలా కూడా కొలవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కొంతమందికి 10 కూడా ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి, కొంతమందికి 9 ఉంటుంది, కొంతమందికి వచ్చేసి 8 ఉంటుంది, 7.5 కూడా ఉంటుంది. వీటిని బట్టి మనం ఏం చేయాలంటే ఈ డాట్ పాయింట్ని వెడల్పు అనేది కూడా నిర్ధారించాలి. మనం ఏమనుకుంటాం? మినిమం 3 భాగాలు చేసి పెట్టాలి అనుకుంటూ ఉంటాము, లేదంటే ఈ షోల్డర్ కరెక్ట్గా ఉన్న ప్రకారం పెట్టాలి అనుకుంటాము. కొంతమంది షోల్డర్ కరెక్ట్గా పెట్టిన తర్వాత ఈ డాట్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. వీళ్ళకి మనం ఏం చేయాలి? ఈ డాట్ని మార్చే విధానాన్ని మనం చూసుకోవాలంటే ఇది కొలవాలి. ఇది కొలిస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు అది కొలిచి సగం చేసిన తర్వాత కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం 4 పెట్టాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 3 పెట్టుకుంటే 3.5 పెట్టుకుంటే ఇక్కడ 4 పెట్టుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. అలా మనం కొలుచుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క నెక్ యొక్క డీపు, అర్థమైందా? క్రాస్గా స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడు 7 పెడితే 7, లేదంటే క్రాస్గా తీసుకుంటే 8 ఉంటే 8. ఇలా తీసుకుంటే 1 ఇంచ్ తేడా వస్తుంది ఎవరికైనా. ఇలా మీరు కొలతలు తీసుకునేటప్పుడు, కట్ చేసుకునేటప్పుడు ఇలాగే పెట్టుకోండి, ఇలా కొలతలు తీసుకునేటప్పుడు ఇలాగే పెట్టుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి. ఇలా
చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఎంత డీప్ కావాలన్నా ఇలాగే తీసుకోవాలి మనం, అర్థమైందా? ఈ మిడిల్ కి తీసుకోవాలి, ఇక్కడికి పెట్టొద్దు, అర్థమైందా? ఈ మిడిల్ కి, అర్థమైందా? ఈ మిడిల్ కి క్లోజ్ చేసుకోవాలి. మనం మళ్ళీ మిడిల్ కే కదా కటింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకునేది, ఇలాగే మనం చేయాలి, ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మనకి హై నెక్ తీసుకుంటే మనం ఏం చేయాలి అంటే హై నెక్ కి ఇది కూడా తీసుకోవాలి మనం, అర్థమైందా? ఇది సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొమ్మకే చూద్దాం ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. చూడండి 14.5 ఉంది కదా, సేమ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ మనం తీసుకుందాం. చూడండి ఎంత ఉంది, 13.5, అర్థమైందా? అంటే 1 ఇంచ్ తేడా ఉంది. ఈ 1 ఇంచ్ తేడా మనం హై నెక్కులకి కాలర్లకి అంత అవసరం ఉండదు. కాలర్కి మనకు ఆటోమేటిక్గా మనం పైదాకా పెడతాం కాబట్టి మనం పెట్టింది సరిపోతుంది. కానీ మనం హై నెక్కులు పెట్టేటప్పుడు డీప్ నెక్కులు పెడతాం కాబట్టి తేడా చూపించాలి. మనం తేడా చూపించకపోతే ఇదంతా పాయింట్ లూజ్ వస్తూ ఉంటుంది. ఇలా మనకేంటంటే హై నెక్లకు కానీ కాలర్లకు కానీ మన కొలత మనం పెట్టేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి మనం కరెక్ట్ కొలత అనేది సగం నుంచి పెట్టుకోవచ్చు. ఇది తీసుకుంటే ఈజీగా ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా మనం కొలుచుకోవాలి. తర్వాత కాలర్ తీసుకుంటున్నాం. మనం కాలర్ తీసుకుంటే ఏం చేయాలి, ఇలా 15 ఉంటే 16 పెట్టి కట్ చేసుకోవాలి, ఫ్రీగా ఉంటుంది. ఇలా ఫ్రీగా తీసుకోవాలి. హాఫ్ కాలర్ తీసుకోవాలి అనుకుంటున్నాం. హాఫ్ కాలర్ ఏంటి, షోల్డర్ కంటే ఒక 2 ఇంచెస్ కిందికి, ఇలా చూడండి 13, ఇలా తీసుకోవాలి. మనిషిని కూడా ఇలా తీసుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు. హ్యాండ్ పొడవు మనం ఎంత కావాలో అంత, అది ఫుల్ అయినా హాఫ్ అయినా ఎంతైనా మనం ఇలా తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఆర్మ్ హోల్ యొక్క కొలత అనమాట. ఆర్మ్ హోల్ కొలత ఎంత మనం ఇలా చూసుకోవాలి. చూడండి ఆర్మ్ హోల్ యొక్క కొలత ఇలా మనం కొలిచి తీసుకోవాలి. అది 17 ఉన్నా 14 ఉన్నా 16 ఉన్నా ఈ యొక్క రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ హాఫ్ యొక్క పొడవు మనం ఎంతైతే పెట్టామో అక్కడ మనం రింగును కొలవాలి. మళ్ళీ ఎల్బో హ్యాండ్ పొడవును తీసుకుంటే అక్కడ రింగును కొలవాలి. 3/4 హ్యాండ్ రింగును, మళ్ళీ అలాగే ఫుల్ హ్యాండ్ కూడా రింగ్ అనేది తీసుకోవాలి. అలా కంపల్సరిగా మన కొలతలు తీసుకున్న తర్వాత ఇక ఈ కొలతలు మనం క్లాత్ మీద పెట్టలేమా? ఒకవేళ పెట్టలేము అనుకుంటే ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి. నేను రేపు మళ్ళీ ఇదే కొలతలతో మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను, ఓకేనా? కంపల్సరిగా మనం ఈ కొలతలు ఎలా అయితే తీసుకున్నామో బాడీ మెజర్మెంట్ కొలతలు అలాగే తీసుకొని ఆ కొలతల్ని మనం క్లాత్ మీద ఎలా పెట్టాలి అనే దాని గురించి నేను వివరంగా రేపటి వీడియో ఉంటుంది. చక్కగా చూసి 100% మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇప్పుడు పెళ్లి కూతుర్లు వచ్చారు, మీరు వాళ్ళకి బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి, 100% వాళ్ళకి సెట్ చేయాలి. మీరు ఎలా ఆది బ్లౌజ్ తీసుకొని పెట్టగలుగుతారు? వాళ్ళకి ఆది బ్లౌజ్ ఉండదు. లేదు ఫంక్షన్, చిన్న పాప ఫంక్షన్ ఉంటుంది, 12 సంవత్సరాల వాళ్ళు మెచ్యూర్డ్ ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళకి మీరు మెజర్మెంట్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఇలాగే తీసుకోవాలి. ఇది చాలా అవసరం మనకి టైలర్లకి పునాది. ఇది పెద్దవాళ్ళంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తారు, మనం మారవచ్చు. కానీ ఈ చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి కుట్టించే వాళ్ళు అసలు కుదరట్లేదు జాకెట్ అనే వాళ్ళకి తీసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ మనకు చాలా అవసరం. మీరు మన ఛానల్ని ఎప్పుడు కూడా కంటిన్యూగా మీరు ఇలాగే మీరు అప్డేట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా, మీరు ఈ కొలతలు మళ్ళీ క్లాత్ మీద వేయాలి అని మీరు అనుకున్నా మీరు చక్కగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు వీడియో ఇదే ఉంటుంది, క్లాత్ మీద వేసి చూపిస్తాను కొలతలు ఎలా తీసుకోవాలి, మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి, ఓకేనా? అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు జాయిన్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, ఓకేనా?